హాయ్ అండి. నమ్మక ద్రోహం లేకపోతే నయవంచన, మనం చేసిన మేలు మర్చిపోయి మనకి వెన్నుపోటు పొరవడం, ఇలాంటివన్నీ భారీ భారీ డైలాగులు సినిమాల్లో చూస్తుంటాం. నిజ జీవితంలో కూడా చేస్తుంటారు మనుషులు. మంచి చేసిన వాడిని వెన్నుపోటు పొడవడం, కుటుంబానికి ఉపయోగపడే వాడిని దెబ్బ కొట్టడం, ఏదైతే మనం ఉపకారం చేస్తామో వాళ్ళని మనని నాశనం చేయాలని చూడటం, ఇలాంటివన్నీ చేస్తుంటే బీపీ తారాస్థాయికి వెళ్తుంది కదా అందరికీ. నాకు కూడా చాలా వెళ్తుంది. ఏం చేయాలరా వీడిని, ఎలా చూడాలరా అని. ఒకసారి మా బాబాయ్ కొడుకు కూడా ఇలాగే హింస పెడుతుంటే, వీడు ఎప్పుడో అప్పుడు చావకపోతాడా, దేవుడు అనేవాడు ఉన్నాడన్న. నిజంగా చచ్చిపోయాడు వాడు. నిజంగా దేవుడు తీసిపోయాడు. ఏదో పనులు చేస్తుంటే ఉంచుతాడండి భూమి మీద. అలాగే ఇవాళ మన ఫాలోవర్ ఒకడు పెట్టారు. ఆయన పేరు సుధీర్ కృష్ణ. ఆయన పేరు. మేడం, ఎంతో కుటుంబానికి చేశాను మేడం. చిచ్చా, ఇలాంటి నమ్మక ద్రోహాలు చేస్తారని అనుకోలేదు. జీవితంలో ఎవరికైనా చేయొచ్చు కానీ కుటుంబ సభ్యులకు అసలు చేయకూడదు అని పెట్టారు. దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి అని. ఒరే, ఏం చెప్తాను రా నాయన, నువ్వు నాకు బ్రదర్ లాంటి వాడివి. ఏం చెప్తామండి, పెద్ద అయినా చిన్న అయినా తెలియదు. ఏం చెప్తామండి మీకు, కుటుంబం అంతా అన్ని చోట్ల ఇబ్బందులు పడుతున్నదే దీని గురించి. అందుకని కానీ మనమేమీ చేయలేకపోయినా దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఉంటాడు, చూస్తూనే ఉంటాడు, అందరి లెక్కలు తెలిచేస్తూ ఉంటాడు. అది నిజం కదా. మీరు చేసిన ఉపకారం మర్చిపోయి మిమ్మల్ని నాశనం చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కడి లెక్కలు తీరుస్తారండి సుధీర్ గారు. మీరు ఏం టెన్షన్ పడకండి. దానికి నిదర్శనం మా బాబాయ్ కొడుకే. వాడు చాలా ఇబ్బంది పెట్టేవాడు, చాలా టార్చర్ పెట్టేవాడు, అబ్బో విసిగించేవాడు. వీడు ఎప్పుడప్పుడు చావకపోతాడా, మన ఇబ్బంది పెడుతున్నాడు అనుకున్నాం. దెబ్బకి చచ్చాడు. ఇప్పుడు వాళ్ళ అక్క, దాని సంగతి దేవుడే చూసేస్తాడు. ఏం చేస్తూ ఉంటారు చెప్పండి.